హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మేనల్లుడు అనమాట, తమ్ముని కొడుకు వచ్చినాడు పొద్దున్నే. ఇదిగోండి స్నానం చేస్తున్నాడు. టబ్బుల్లో నీళ్ళు ఉంటే అక్కడ ఇంకా సబ్బు తీసుకొని స్నానం చేస్తున్నాడు. వీడియో తీస్తున్నానని మళ్ళీ సిగ్గుపడుతూ అటు తిరిగినాడు చూడండి. ఈ పిల్లలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. టబ్బులలో నీళ్ళు ఉంటే కనుక మళ్ళీ దాంట్లోన వాళ్ళు ఇంత పిల్లలైతే ఏం పర్వాలేదు, పాకులాడే పిల్లలు ఉంటారు కదా, అంటే మోకాళ్ళ పైన దోగులాడుతుంటారు. అలాంటి పిల్లలు ఉంటే ఇలాంటి టబ్బుల్లో నీళ్లు పట్టి పెడితే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కొంచెం మనం మర్చిపోయినామంటే పోయి ఆ టబ్బులలో చేతులు పెట్టి ఆడుకుంటూ అందులోన పడతారు. ఎవరన్నా చుట్టాల పిల్లలు ఇంటికి వచ్చినా, చుట్టాలు వచ్చినా ఇలాంటి టబ్బుల్లో ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఫుల్గా పట్టేసి పెట్టింటాము, మాటల్లో మునిగిపోయింటాం అనమాట. పిల్లలేమో ఆడుకుంటున్నారులే అనుకొని అక్కడ టబ్బుల్లో ఉంటే పోతారు. అలాగ జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఎవరన్నా ఇంటికి వచ్చినా, మీరు పిల్లల్ని తెచ్చుకున్న ఎవరి పిల్లలన్నా పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. మా మేనల్లుడు తమ్ముని కొడుకు, ఇవన్నీ తీపి జ్ఞాపకాలు అనమాట ఈ పిల్లలకి. కొంచెం పెద్దగా అయినాక చూసుకుంటే ఈ వీడియో నేను చిన్నగా ఉన్నప్పుడు మా మేనత్తతోటిగా ఆడుకున్నాను అని చెప్పి జ్ఞాపకాలు ఉంటాయి అని చెప్పి వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే పిల్లలకి తెలిసాలి కదా. చాలామంది వదినలతో గొడవ, తమ్మునితో అన్నలతో గొడవ పడి మేనత్తలు దూరం ఉంటారు. అలాగా ఉండొద్దండి. ఎందుకంటే పుట్టినింటి జ్ఞాపకాలు మీ పిల్లలకి ఉండాలి. మేనమామతోటిగా వాళ్ళ పిల్లలకి మీ జ్ఞాపకాలు ఉండాలి. మేనత్తతో ఈ బంధాలన్నీ ఇవి చాలా ఏమంటారంటే అస్సలు వదులుకోవద్దండి. వెలకట్టలేని బంధాలు, ఇవన్నీ దూరం చేసుకోవద్దండి. ఇవి పిల్లలకి, ఇంత చిన్న పిల్లలకి ఏమీ అర్థం కాదు. పెద్దగా అయినాక రే మనకి ఎవరు అంటే అత్తలతో, మావయ్యలతో, అమ్మమ్మలతో, నానమ్మలతోటిగా మనకంత బాండింగ్ లేదే. ఇంకెవరన్నా పిల్లలు వీళ్ళతో చెప్తుంటే బాధపడతారనమాట. మేము ఎవరి ఇళ్ళకి వెళ్ళము. అలాగా పిల్లలకి అందరితోటిగా మంచిగా అంటే ఇది ఉండాలన్నమాట. వాళ్ళతోటిగా స్నేహంగా వాళ్ళ ఇంటికి పంపిస్తుండాలా, మీరు వెళ్తుండాలా. పుట్టినింటిని అస్సలు దూరం చేసుకోవద్దండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు అంటే అదొకటి, మనం పుట్టి పెరిగిన ఇల్లు, మన అక్కడ ఎంత అనుబంధం ఉంటుంది ఆడపిల్లలకి. ముఖ్యంగా అవి జ్ఞాపకాలు తుడిచిపెట్టుకొని వదిలేసి బంధాలని అస్సలు ఇంకా ఎవరు వద్దు, మాకు మాత్రమే మేము సొంతము అని అనుకుంటారు. కానీ ఎంత ప్రేమ అత్తవారింట్లో దొరికిన పుట్టినింటి ప్రేమ అది వేరన్నమాట. అది వెలకట్టలేని ప్రేమ. దాన్ని దూరం చేసుకోకూడదు. ఈరోజు ఈ వీడియోలో ఇదే నా మెసేజ్ అనమాట. ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉపయోగపడే లాగా ఉండాలి ఒక మెసేజ్ అని చెప్తుంటాను. ఎంత కోపాలున్నా, ఎంత ఉన్నా మాట్లాడుకోండి. ఆ విషయం నాకు నచ్చలేదు అని చెప్పేయండి. ఈ మాట వల్ల బాధపడ్డాను అని చెప్పి మాట్లాడి ఇంకోసారి అలా గొడవ కాకుండా చూసుకోండి. అంతవరకే ఉండాలి. కానీ మరీ ఇంకా జన్మలో మాట్లాడకూడదు, ముఖం కూడా చూడకూడదు అనుకునేంత కోపాలు పెట్టుకోవద్దండి. ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బాధ ఇంకా ఆ బాధ అయితే వర్ణనాతీతం. అంటే ఇంకా మనము ఎప్పుడూ మర్చిపోలేమన్నమాట. భూమి పైన ఉన్నప్పుడు ఎంత కోపాలున్నా వదిలేసిపోయినప్పుడు గుర్తు తెచ్చుకొని బాధలు ఉంటాయి. అబ్బా మాట్లాడింటే బాగుండు, గొడవ అప్పుడే స్టాప్ చేసింటే బాగుండు, ఇంకా కలిసి ఉండింటే బాగుండు అని చెప్పేసి ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ శాశ్వతం కాదు. ఎవరిని క్షమించరా అని కోపాలు పెట్టుకొని మనసులో అలాగే
ఇదిగా ఉండొద్దండి. అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి. ఒకవేళ నచ్చకపోతే ఈ విషయం నచ్చలేదు అని చెప్పాలి. బాగుండండి, హ్యాపీగా ఉండండి.